హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ వ్లాగ్స్. ఆర్పీజీ వ్లాగ్స్ అంటే ఎంతో తెలుసు కదా, రాజస్థాన్ పాలెగాళ్ళు వ్లాగ్స్. ఈ రోజు అయితే మీరు జైపూర్ లో ఉన్న ఒక మంచి ప్లేస్ అయితే చూడబోతున్నారు. అదేంటో మీకు వీడియోలో అయితే తెలుస్తుంది. ఇంకా ముందుగా మన ఛానల్ కొత్త వాళ్ళని చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీరు చూడగలరు. ఇంక ఇవాళ అయితే మేము పత్రికా గేట్ కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. టాక్సీలో అయితే మేము 10 గంట బస్ అయితే ఎక్కేసాము. 11:30 గంట మనం ప్రతాప్ నగర్ లో అయితే దిగేసాము. టాక్సీ నుండి ప్రతాప్ నగర్ కి బాయ్స్ కి అయితే 45 రూపీస్, అలాగే గర్ల్స్ కి అయితే 35 రూపీస్ బస్ చార్జ్ అయితే. ఇంకా మేమైతే ప్రతాప్ నగర్ లో దిగేశాక పత్రికా గేట్ కి వెళ్ళడానికి ఒక క్యాబ్ అయితే బుక్ చేసేసాము. అలాగే ఈ క్యాబ్ చార్జ్ వచ్చేసి 100 రూపీస్, పర్ హెడ్ 25 రూపీస్ ఏమో పడుద్ది. ఇంకా ప్రతాప్ నగర్ నుండి పత్రికా గేట్ కి 15 మినిట్స్ లో అయితే తీసుకొని వెళ్ళాడు కార్ డ్రైవర్. ఇంక ఇప్పుడు మనం అయితే పత్రికా గేట్ అయితే చూస్తున్నాము. ఇంక ఇది లోపలైతే చాలా అంటే చాలా బాగుంటది. మొత్తం అయితే చూపిస్తాను ఈ వ్లాగ్ లో. ఇంక ఇదైతే పత్రికా గేట్ స్టార్టింగ్. ఇక్కడైతే నేమ్ అయితే ఉంది చూడండి, పత్రికా గేట్ అనేసి. అక్కడ చాలా మంది అయితే ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటా ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఇంకా లోపలైతే ఫొటోస్ దిగనీకైతే సూపర్ ప్లేస్, అసలు చాలా అంటే చాలా బాగుంటది లోపలంతా. ఈ ప్లేస్ కి అయితే జైపూర్ లో ఉండే వాళ్ళు దీన్ని చూడడానికి అయితే రారు, ఇక్కడ ఫొటోస్ దిగనీకే వస్తారు అందరూ. వ్లాగ్ లో మీకే కనిపించుంటది కదా ఎంత మంది ఫోటో షూట్ జరుగుతుందో. ఇక్కడైతే కపుల్స్ ఫోటో షూట్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ అసలు. ఇంక ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫొటోస్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఇంక ఇక్కడ సరౌండింగ్స్ లో అయితే చాలా మంది కెమెరా మ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళకి ఒక్క ఫోటోకి 30 రూపీస్ ఇచ్చి అయితే మనం ఫోటో దిగాలి. ఇక్కడ మొత్తం ఈ పెయింటింగ్, ఈ డిజైన్స్ మొత్తం అయితే చాలా అట్రాక్టింగ్ గా ఉన్నాయి. అలాగే వీళ్ళ రాజస్థాన్ కల్చర్ అంతా ఇక్కడ వీళ్ళు గోడలకైతే పెయింట్ చేసి అయితే పెట్టారు. ఇక్కడ ఆర్కిటెక్చర్, గోడల మీద బొమ్మలు సూపర్ ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడైతే ఒక ఫోటోగ్రాఫర్ అయితే మాట్లాడుకున్నాము. ఆయన మాకైతే ఫోటోలు అయితే తీస్తున్నారు, స్టిల్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ కి నాకి అంతా ఈయనే ఫొటోస్ తీసిండేది, అలాగే స్టిల్స్ కూడా మంచిగా చెప్పాడు. మేము దిగిన ఫొటోస్ మొత్తం 70 60 అయితే వచ్చాయి. మేము దిగిన 70 ఫొటోస్ కి వీళ్ళు 800 అయితే ఇవ్వమన్నారు. ఇంకా మేమైతే ఆ ఫొటోస్ కి అంత అమౌంట్ వేస్ట్ అనేసి ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా కొంచెం వాళ్ళతో మాట్లాడేసరికి 500 కి ఆల్ ఫొటోస్ అయితే ఫిక్స్ చేసేసారు. ఇంకా ఫొటోస్ అన్ని తీసేసుకున్నాము. వీటిల్లో ఒక్కొక్కరికి 15 ఫొటోస్ అయితే వచ్చాయి. పర్ హెడ్ 125 రూపీస్ అయితే పడింది. మా అందరి ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు ఈయన.
రాజస్థాన్ పాలెగాలు బ్లాగ్స్. ఇంకా మేము అన్ని ఫోటోలు దిగిన తర్వాత కూడా ఇంకా ఫోన్ లో కూడా ఫొటోస్ అయితే బాగా తీసుకున్నాము. మొత్తం అయితే కవర్ చేసేసాము అక్కడంతా. నేనైతే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఇంకా రాజస్థాన్ లో ఉండే ప్లేసెస్ కొన్ని అన్నా మన సబ్స్క్రైబర్స్ కి చూపించాలని అయితే. ఇంకా అందుకనేసి ఈ వీక్ మీకు ఇలాగా పత్రికా గేట్ కి వచ్చేసి ఈ వ్లాగ్ అంతా తీసాను. ఇంకా మీకు ఈ రాజస్థాన్ లో అంటే జైపూర్ లో ఉన్న ప్లేసెస్ మొత్తం అయితే కవర్ చేస్తాను. ఇంకా నేను కూడా అయితే ఏం ప్లేసెస్ సరిగ్గా చూడలేదు జైపూర్ లో. ఇంకా ఈ జైపూర్ లో చూసిన ప్లేసెస్ అంటే అజ్మీరీ గేట్, ఇంకా జగత్పురాలో ఉన్న కృష్ణుడి టెంపుల్, డిమార్ట్స్, మాల్స్, ఇంకా ఇప్పుడు పత్రికా గేట్ ఇవే చూసిండేది. జైపూర్ లో ఎక్కడికి తిరిగినా కూడా ప్రతి ఒక్క వ్లాగ్ మన ఛానల్ లో అయితే వస్తుంది కంపల్సరీ. ఇంకా ముందు వెళ్ళేవి కూడా మంచిగా వ్లాగ్స్ తీసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మరి ఇదే ఫ్రెండ్స్ పత్రికా గేట్ అంతా. దీని లోపల బయట మొత్తం సరౌండింగ్స్ అంతా అయితే చూపించేశాను. ఇంక ఇదంతా ఎలా ఉంది ఏమి అయితే మీరు కామెంట్స్ లో అయితే చెప్పండి నాకు. ఇంకా మేమైతే ఇక్కడంతా చూసి ఫొటోస్ దిగి స్పెండ్ చేయడానికి అయితే 2.5 hours టైం అయితే తీసుకున్నాము. ఇంకా సక్సెస్ఫుల్ గా మంచిగా ఫోటోలు అయితే వచ్చాయి. ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ గా జరిగింది. ఇంక ఇప్పుడైతే లంచ్ తినడానికి అయితే వెళ్ళాలి. ఓలా అయితే బుక్ చేసాము. ఇంకా మన ఛానల్ ని కొత్త వాళ్ళు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాజస్థాన్ పాలెగాలు బ్లాగ్స్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్.